శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారు జీవితంలో ఎప్పుడు స్థిరపడతారో, వారికి ఏ వృత్తి వ్యాపారం కలిసి వస్తుంది, అలాగే వారి జీవితంలో యోగించే దశలేమిటి, యోగించని దశలేమిటి అన్న విషయాన్ని తెలుసుకుంటూ, చివరిగా వీళ్ళు ఏ రత్నం ధరిస్తే అనుకూలంగా ఉంటుంది, ఏ దైవాన్ని పూజిస్తే బాగుంటుంది అన్న విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. ఇది దిశోభావ రాశి, అలాగే వాయుతత్వ రాశి. ఈ వాయుతత్వ రాశి అవ్వటం వల్ల వీళ్ళ ఊహలు, ఆలోచనలు చాలా అడ్వాన్స్గా ఉంటాయి. వీళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచాన్ని ముందుగా ఓ 10 సంవత్సరాల క్రితమే చూడడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో ఈ విధమైన వృత్తిలో ఈ విధమైన మార్పులు వస్తుంటాయి, ఈ విధమైన డెవలప్మెంట్ త్వరలో వస్తుంది అనుకుని దానికి అనుగుణంగానే వీళ్ళ టెక్నాలజీని, వీళ్ళ ఆలోచనల్ని మార్చుకునే ప్రయత్నం చేస్తారు. చాలా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు అన్నమాట. సహజంగా 3వ స్థానం అవటం వల్ల అందరితో స్నేహభావంతో కలిసి ఉంటారు. అయితే వీళ్ళ అభివృద్ధి చెందిన కొద్దీ వీళ్ళ యొక్క పరిచయాలు, వీళ్ళ స్నేహితులు కూడా మారిపోతూ ఉంటారు. బాల్యంలో చదువుకున్నప్పుడు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మిడిల్ ఏజ్లో ఉద్యోగ విషయంలో ఉన్నప్పుడు ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. బాగా జీవిత చివరి భాగంలో ఒక విధంగా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడు కొత్త విషయాన్నే ఆలోచిస్తుంటారో, ఎంత గొప్పదైనా, ఎంత విలువైనదైనా పాతదాన్ని విడిచిపెట్టి కొత్త వైపు నడుస్తూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వీళ్ళ వృత్తి అంతా కూడా సొంత ప్రాంతంలో, అంటే ఎక్కడైతే వీళ్ళ తల్లిదండ్రులు స్థిరపడతారో, ఎక్కడైతే వీళ్ళు డిగ్రీ వరకు చదువుకుంటారో ఆ ప్రాంతం వీళ్ళకి పెద్దగా కలిసి రాదన్నమాట. ఆ ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతంకి వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు వీళ్ళకి అనుకూలిస్తుంటాయి. సాధారణంగా పెద్ద స్టేట్ క్యాపిటల్స్, పెద్ద దేశ రాజధానులు బాగా ఇంప్రూవ్మెంట్ అయినవి బాగుంటాయి అన్నమాట. అంటే యుఎస్లో లండన్ లాంటి కంట్రీలు, అలాగే ముంబై, బెంగళూరు లాంటి సిటీలోనే వీళ్ళు బాగా స్థిరపడగలిగి ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మిథున రాశికి దశమ భావం అన్నది మీనరాశి అవుతుంది. మరి మీనరాశి సహజ రాశి చక్రంలో 10వ రాశి 12వ రాశి అవటం వల్ల వీళ్ళు ఎంతసేపు కూడా వృత్తి విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ ఉండడం జరుగుతుంది. ఆ విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే వీళ్ళ జీవితంలో బాగా సక్సెస్ అవ్వగలుగుతూ ఉంటారు. ఇంకొక విశేషం ఏంటంటే వీళ్ళకి చతుర్థ భావం కన్యారాశి సహజ 6వ భావం అవటం వల్ల వీళ్ళకి తల్లిదండ్రులు సంపాదించింది కానీ, పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని పెద్దగా అనుభవించలేకపోతుంటారు. దాని మీద పెద్ద వ్యామోహం కూడా ఉండదు. వాళ్ళు ఎవరో ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఏదైనా సొంత ఇల్లు కొనుక్కోవాలన్నా, ఆస్తి కొనుక్కోవాలన్నా చాలా స్ట్రగుల్ పడి కొనుక్కోవడం జరుగుతుంటుంది. అలాగే వీళ్ళు కొనుక్కున్నటువంటి ఆస్తి, గృహం కానీ ఆస్తి కానీ కొనుక్కున్న దాన్ని వీళ్ళు కూడా అనుభవించలేకపోతుంటారు. అది వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. బట్ ఏదైనప్పుడు కూడా స్థిరాస్తి అన్నది పెద్దగా వీళ్ళకి కలిసి రాని అంశం. అయితే వాటి ఆస్తులు విలువ పెరగడం వల్ల ఫ్యూచర్లో దాని యొక్క ఉపయోగం అది ఉండే అవకాశం ఉండదు. అయితే వీళ్ళకి స్పెక్యులేషను, షేర్ మార్కెట్ ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా ఒకరితో కలిసి వ్యవహారం అన్నది చేయకూడదు. వీళ్ళంతసేపు కూడా నాలెడ్జ్, విద్య ఇంప్రూవ్మెంటు ఆ విధంగా వెళ్తేనే బాగుంటుంది. అయితే మరి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు, అంటే దశల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలించినప్పుడు మరి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర అంటే రాహుదశ 18 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చే గురు మహాదశ 16 సంవత్సరాలు. అంటే ఈ రాశిలో ఉన్నటువంటి మొత్తం గ్రహాల దశ మనం కలిపినప్పుడు రాహు గురువు కలిపి 34, అది 3.5 కుదిరి కాబట్టి 37.5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఇది అందులో ఈ 37.5 సంవత్సరాల దాకా జాతకుడి యొక్క స్థితి ఒక విధంగా ఉంటుంది. అంటే ఒక మిడిల్ ఏజ్ గానో, ఒక మిడిల్ లైఫ్ గానో, అబవ్ యావరేజ్గానే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత వచ్చే దశ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే
వీళ్ళు ప్రథమార్థానికి ద్వితీయార్థానికి కూడా చాలా వ్యత్యాసం, చాలా తేడా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా మరి ఎవరైతే ఈ మృగశిర మరి 3, 4 పాదాల్లో జన్మించిన వారు జీవితంలో కొంత సెటిల్మెంట్ లేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వచ్చినటువంటి తర్వాత ఈ కుజ మహాదశ 3.5 సంవత్సరాలు, దాని తర్వాత వచ్చినటువంటి రాహు మహాదశ 18 సంవత్సరాలు, అంటే ఇంచుమించుగా 21, 22 సంవత్సరాలు ఈ రాహు మహాదశ ఎక్కువ కాలం జరగడం వల్ల అంటే వీళ్ళు జీవితం చాలా టేకిటీజీగా తీసుకొని విద్య మీద కాకుండా ఇతర వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడతా ఉంటారు అన్నమాట. ఈ టెక్నాలజీ, యూట్యూబ్, ఫోన్లు, ఈ సినిమాలు ఈ రకరకాలుగా పెట్టడం వల్ల వాళ్ళ నాలెడ్జ్ అయితే పెరుగుతుంది, కానీ వీళ్ళు విద్యపరంగా అంత సక్సెస్ కాలేకపోవడం వల్ల పెద్దగా ఈ 21, 22 దాకా కూడా పెద్దగా రాణించలేకపోతుంటారు. దాని తర్వాత అంటే ఇంచుమించుగా 23, 22 సంవత్సరాల తర్వాత జ్ఞానోదయం అంటే అప్పుడు గురు మహాదశ వస్తుంది కదా. ఈ గురు మహాదశలో జీవితం వాళ్ళు చక్కగా దిద్దుకోబోతులకు ఇంచుమించుగా వాళ్ళ జీవితంలో స్థిరపడబోతులకు ఏమవుతుందంటే ఇందాక అనుకున్నట్టు 36, 37 సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటుంది మృగశిర నక్షత్రంలో జన్మించిన వారికి. అలాగే రాహు అంటే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఎలా ఉంటుందంటే కొంత బెటర్గా ఉంటుంది అన్నమాట. వీళ్ళు ప్రారంభంలోనే రాహు దశలో పుడతారు. అయితే వీళ్ళు పుట్టినప్పుడు రాహు మహాదశలో పుట్టడం వల్ల అంటే ఎవరైతే ఆరుద్ర నక్షత్రంలో పుడతారో వాళ్ళకి ఏముందంటే అప్పుడు వాళ్ళ యొక్క పేరెంట్స్ స్థితి కరెక్ట్గా ఉండదు. పేరెంట్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు రకరకాల బిజీ కార్యక్రమాల వల్ల, వాళ్ళు వేరే వేరే ఇబ్బందుల వల్ల వీళ్ళ మీద పెద్దగా ఫోకస్ చేయలేకపోతుంటారు, పెద్దగా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతుంటారు. దానివల్ల వీళ్ళు లోయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా అంటే ఇంటర్మీడియట్ చదివి దాకా కూడా వచ్చిన ఎడ్యుకేషను పెద్దగా ఫౌండేషన్ పడకపోవడం వల్ల ఒక విధంగా వీళ్ళు తర్వాత జీవితంలో బాగా సెట్ అవ్వలేకపోతుంటారు. సో ఏదైనప్పుడు కూడా ఈ ఆరుద్ర నక్షత్రం వారి జీవిత ప్రారంభంలో చిన్న స్థాయి ఉద్యోగంలో ఏదో మామూలుగా తక్కువ స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి నెమ్మదిగా స్వయంకరిస్తూ 30 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు జీవితంలో స్థిరపడి అప్పుడు వీళ్ళ వివాహం కూడా జరిగే అవకాశం ఉంది. సో వీళ్ళందరికన్నా బెటర్ ఏంటంటే మనకి పునర్వసు నక్షత్రం. ఈ పునర్వసు నక్షత్రం అనేది చాలా గురుమహా నక్షత్రం అవడం వల్ల వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక విధమైనటువంటి తెలివితేటలతో, దైవ బలంతో చాలా వరకు జ్ఞానాన్ని సంపాదించి తొందరగానే బాధ్యత స్వీకరిస్తూ ఉంటారు అన్నమాట. ఏ పాదంలో జన్మించినప్పుడు కూడా మృగశిర పునర్వసు ఈ గురు మహాదశ 16 సంవత్సరాలు ఇంచుమించుగా ఉంటుంది, లేదా 12 సంవత్సరాలు ఉండొచ్చు. దాని తర్వాత శని మహాదశ రావడం వల్ల ఇంచుమించుగా 30-32 సంవత్సరాల దాకా కూడా చిన్న స్థాయి ఉద్యోగాలు చేయడం, ఎంత కష్టపడినా కూడా సరైనటువంటి గ్రోత్ లేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 30-32 దాటారో ఎక్స్ట్రాడినరీగా వెళ్ళాం ఈ బుధ మహాదశ రావడం, అది లగ్నాధిపతి రాశ్యాధిపతి దశ అవ్వడం వల్ల ఇంచుమించుగా 30-32 తర్వాత అనూహ్యంగా ప్లేస్ మారుతుంది, వివాహ సంబంధించిన విషయాలు కలిసి వస్తాయి, స్థిరాస్తి కొనుక్కుంటారు, జీవితంలో చాలా టాప్ ర్యాంక్ వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఏదైనా మరి ఈ మిథున రాశి అలాగే మిథున లగ్న జాతకులు ప్రారంభ జీవితం ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు జీవితంలో చాలా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఫైనాన్స్ ప్లాన్ కరెక్ట్గా ఉండాలన్నమాట. ఎందుకంటే వీళ్ళు స్థాయిని మించి ఖర్చు పెడుతుంటారు, ప్రతిదీ కొత్తగా కావాలనుకుంటారు. వీళ్ళకి ఒక 10 లక్షల కారు సరిపోద్ది అనుకుంటే 50 లక్షల కారు కొంటారు, ఇంకా అవసరమైతే ₹1 కోటి కారు కొంటారు. అది ఎంతగా వాడతారా అంటే 2-3 సంవత్సరాలు వాడి అదేదో తక్కువ ఆడుకొచ్చి మళ్ళీ కొత్తది కొంటూ ఉంటారు. ఈ విధంగా ఫైనాన్స్ కమిట్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఫైనాన్స్ ప్లాన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఎంత కష్టపడ్డా కూడా ఎప్పుడు వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి నిల్వలు తక్కువగా ఉంటాయి, సమయానికి ధనానికి ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఫైనాన్స్ ప్లాన్ కరెక్ట్గా ఉండాలి. వీళ్ళు ఇటువంటి లగ్జరీ వస్తువుల కన్నా స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టుకుంటే జీవితం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వీళ్ళ జీవితంలో ధరించవలసినటువంటి రత్నం ఏంటంటే వీళ్ళకి బాగా కలిసి వచ్చే రత్నం ఎమరాల్డ్, అంటే పచ్చ ఒకటి పెట్టుకోవచ్చు. పచ్చ కూడా వీలుంటే తక్కువ క్యారెట్ 1 క్యారెట్ సరిపోతుంది. అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా వీడు డైమండ్, కొంతమంది స్త్రీలు కళారంగంలో ఉన్నవాళ్ళు డైమండ్ ఉంగరం పెట్టుకోవచ్చు. నీల ఉంగరం సాధ్యమైనంత వరకు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. సో ఏదైనా మిథున రాశి వారు సొంత తెలివితేటల మీద ఆధారపడాలి తప్ప పెద్దగా ఉంగరాలు వీళ్ళకి కలిసిరావు, వీళ్ళ నాలెడ్జే బెటర్గా ఉంటుంది. అయితే వీళ్ళు నిరంతరం కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి యొక్క ఆరాధన మంచిది. విష్ణు సహస్రనామాన్ని అర్థాలతో సహితంగా సంపూర్ణంగా తెలుసుకోవడం ఒకటి, వీలైతే భగవద్గీత చదివి దాని సంపూర్ణ అర్థం తెలుసుకుంటే
మిథున రాశి వారు జీవితంలో ఏ స్థాయిలో జన్మించినా కూడా చాలా మంచి గొప్ప స్థాయికి, అంటే వీళ్ళ జీవితంలో కష్టపడకుండా, అంటే శారీరక శ్రమ లేకుండా జీవితంలో పైకి వచ్చి వాళ్ళ మేధస్సుతోనే ప్రపంచాన్ని సాధించే విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి రెమెడీ, అంటే మనకి భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామం తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.